తప్పనిసరిగా అనుకూల సమయానికి మనం ఉండాలి. ఇందాక పాపం వదిన గారు నేను అడగకుండానే చూస్తున్నాం. ప్రాముఖ్యంగా ఈరోజున ఆమె నిండు సోలాలుగా ఉండడం మనం చూస్తున్నాం. దేవుని వాక్యము అనాది కాలం నుండి మనతో మాట్లాడుతూ ఉన్నది. ప్రతి మనిషి జీవితంలో తన అనుభవం ఏదైతే ఉందో ఆ అనుభవం అంతా కూడా దేవుడు తన గ్రంథంలో ఎన్నో తరాల క్రితమే, ఎన్నో యుగాల క్రితమే ఆయన లిఖించారు. ఆ మాటలను మనం సందర్భం బట్టి ధ్యానం చేసుకున్నప్పుడు నిజంగా బహు ఆశ్చర్యాన్ని, బహు భయాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఎందుకంటే మన పట్ల ఆయనకు ఉన్నటువంటి తలంపులు చాలా గొప్పవి, అవి వర్ణాతీతమైనవి. మనకు అర్థం కాదు. కొన్ని సందర్భాల్లో దేవుడు మనల్ని మర్చిపోయాడనో, దేవుడు మమ్మల్ని చిన్న చూపు చూశాడనో, దేవుడు ఎదుటివారిలాగా మమ్మల్ని ఆస్వాదించలేదనో, దేవుడు మా ప్రక్కవారిని చాలా బాగా ఉంచడం, మమ్మల్ని ఆశ్రిత ఉంచలేదనో రకరకాల నెపాలు దేవుని మీద మోపుతుంటాం. అయితే బైబిల్లో వ్రాయబడిన మాట దేవుడు తగిన కాలం ముందు నెరవేర్చేవాడే ఉన్నాడు. ఆ తగిన కాలం ముందు కనిపెట్టుకుని చూసేవారుగా మనం ఉండాలి. బైబిల్ గ్రంథంలో మొదటి గ్రంథమైనటువంటి ఆదికాండ గ్రంథం, ఆదికాండ గ్రంథాన్ని ఇంగ్లీష్లో కూడా ఏమని రాస్తారంటే జెనిసిస్ అని రాస్తారు. ఆదికాండ గ్రంథాన్ని ఏమని రాస్తారు? జెనిసిస్ అని రాస్తారు. జెనిసిస్ అంటే అర్థం ఏంటంటే అది గ్రీకు భాష నుంచి, హిబ్రూ భాష నుంచి పుట్టబడినటువంటి పదం అది. ఆ పదానికి భావము అర్థం ఏంటంటే పుట్టుట, లేకపోతే సృష్టి, లేకపోతే మూలస్థానం. గమనించండి, కొన్ని ప్రత్యేక పదాలు ఉన్నాయి. ఈ మాట ఎందుకు చెప్తుందంటే ఆది కాండంలో, అనాది కాలంలో సృష్టిలోనే దేవుడు మానవుని గురించి ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికలో భాగంగా మనము పుట్టడము, పెద్దవారం అవడము, పెళ్ళిళ్ళు కావడము, పెళ్ళిళ్ళైన తర్వాత బిడ్డలను సంపాదించుకోవడం, ఈ చకచక మనకు తెలియకుండానే జరిగిపోతుంటాయి. ఎందుకంటే మన ఆయుష్కాలము 70-80 సంవత్సరాల ఈ ఆయుష్కాలంలో చాలా తక్కువ కాలం మాత్రమే మనం నవ్వుతూ ఉంటాం. మిగిలిన కాలం అంతా బాధపడుతూనే, నిట్టూర్పుతూనే సాగుతూ ఉంటుంది. ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే తప్పనిసరిగా మనం గ్రహించాల్సింది, గత కొన్ని వారాల్లో, ఒక వారంలో ఆదివారమున నేను మందిరంలో కూడా చెప్పాను, మనం 60 సంవత్సరాలు క్రాస్ అయిన తర్వాత మనం ఈ సమాజానికి ఎందుకు కూడా ఉపయోగపడం. కనుకనే దేవుడు ఏం చేశాడంటే 60 సంవత్సరాల ప్రాయం వచ్చేసరికి మనం కష్టపడలేమని, మనల్ని ఎవరు ఆదరించరని, మనల్ని ఎవరు కూడా ఎన్నిక చేయరని దేవుడు 60 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ఈరోజు మనం చూస్తే పెన్షన్ ఒకటి రాయించాడు కదా. దేవుని ప్రణాళిక అది. నువ్వు కూర్చుంటే మెదలకుండా నీ దగ్గరికి ఎంతో కొంత డబ్బులు వస్తున్నాయి అంటే, నీ బిడ్డలు చూసి చూడకపోయినా ఏం చేస్తున్నాడు దేవుడు? ఇంకొకరికి పురమాయించి నీ యొక్క భవిష్యత్ ప్రణాళిక కొరకు కొన్ని ఆలోచనలు చేస్తున్నాడు. అంటే ఇది దేవుని కృపనే అంటే ఎస్, ఇది దేవుని కృపే. ఈ 60 సంవత్సరాల వరకు కూడా నువ్వు బ్రతికున్నావంటే కారణం ఏంటి చెప్పండి? నీవు లోకానికి పనిచేయనప్పుడు కూడా దేవుడు ఏమని ఎన్నుకున్నాడు? నీవు లోకానికి పనికి రాకపోయినా నీవు నాకు, చెప్పండి, నీవు నాకు పనికి వస్తావు. ఎందుకంటే నేను పెంచుకున్నటువంటి, నేను చెక్కుకున్నటువంటి అపురూపానవి. అందుకనే ఆ యొక్క ఆదికాండము, కళాకాండంలో అనేక విషయాలు, ప్రతి అధ్యాయాన్ని చెప్పండి ఎంత ఉండాలి? నీరు ఎంతవరకు ఉండాలండి? ఒక వ్యక్తి ఈత ఈదాలంటే నీటిలో ఎంతవరకు ఉండాలి? మనిషి మునిగిపోయే వరకు కూడా ఉండాలి. ఒక మనిషి నీటిలో దిగినప్పుడు శీలమండల లోతు వరకు వెళ్ళినప్పుడు ఎదగలడా? మోకాళ్ళ లోతు వరకు వెళ్ళినప్పుడు ఎదగలడా? నడుము లోతు వరకు వెళ్ళినప్పుడు ఎదగలడా? కానీ పీక లోతు వరకు వెళ్ళినప్పుడు ఏం చేయగలడు చెప్పండి? అప్పుడు అవసరం అవుతుంది. ఆ ఈత యొక్క పరమార్థం ఏంటో మనకు అప్పుడు అర్థమవుతుంది. శీలమండల వరకు ఉన్నటువంటి నీటిలో నుంచుండి ఈ నీరు లోతు యొక్క మధురం నాకు తెలియాలంటే తెలియదండి. నువ్వు ఈదడానికి ప్రయత్నం చేస్తే ఏం చేస్తాయి? మోకాళ్ళు మొత్తం నీ కొట్టిపోతాయి కదా.
ఈ వాక్యం కూడా ఆ వాక్యపు లోతుల్లోకి వాటి భావాల అంచులలోకి మనం వెళ్ళగలిగినప్పుడు దేవుడు మన కొరకు ఏమి సిద్ధపరిచాడు, మనతో ఏమి మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు, మన కొరకు ఏమేమి మాటలు తన ఆ గ్రంథంలో లిఖితం చేస్తాడు మనకు అర్థమవుతుంది. ఈ రోజున ఇంతకాలానికి భారతి గారి కుటుంబంలో ఏముంది చెప్పండి? ఏముంది? యోబు గ్రంథంలో ఒక మాట వ్రాయబడింది. 8వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. చదవండి ఒకసారి. యోబు గ్రంథము 8వ అధ్యాయం 22వ వచనం. అయితే ఇంకను ఆయన మీకు నోటి నిండా నవ్వు కలుగజేసెను. దేనితో నింపాడట? ప్రహర్షముతో. అబ్బా, ఎంతటి చక్కని మాట అండి. ఆయన నీ నోటి నిండా నవ్వు ఉంచి నీ పెదవులను ప్రహర్షముతో నింపాడట. ఇప్పుడు భారతి చేసింది అదే. మీ కొరకు నేను కూడా ప్రార్థన చేస్తానంటాను. దేవుని స్తోత్రం చెప్తాం. చెప్పగలం ఆ మాట? ఆ మాట ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుండి వచ్చి చెప్పండి. నేను పాస్టర్ గారు సాక్ష్యానికి పిలుస్తాడు, నేను నిలబడి ఈ మాటలు చెప్పాలనుకుందా? నేను సాక్ష్యాన్ని పిలుతానని కూడా అనుకోలేదామె. ఆనందరావు గారు కూడా అన్నారు కదా, ఇంకా సాక్ష్యం ఏంటండి అని. మొన్న ఆదివారం నాడు చెప్పేశారండి. గమనించండి, మీరు మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి, నేను మీ కొరకు. అంటే ఈ దేనిని బట్టి ఆ మాట రాగలిగింది హృదయంలో నుంచి? చెప్పండి. వారి నోటి నిండా ఏముంది? వారి నోటి నిండా నవ్వు ఉంది, వారి పెదవులు ప్రహర్షముతో నింపబడ్డాయి. గమనించండి, ఈ రోజున భారతీయునికి అదిపిన లేకపోతే కోడలు ఏం పేరు? స్వరూపానికి అదిపిన కుమారుడు ఏం పేరు? చెప్పండి. ఏం పేరు? స్వరూప ఏం పేరు? మీ ఆయన పేరు ఏం పేరు? స్వరూప ఏం పేరు? గిన్నెడు తినడం కాదు, మనలను జీవింప చేయగలదు, ఆశతో ఎదురు చూచేలా చేయగలదు. యెహోవా మాట కొరకు కనిపెట్టువారు, యెహోవా ఆ కృప కొరకు కనిపెట్టువారు, యెహోవా చేయు ఆశ్చర్య కార్యముల కొరకు కనిపెట్టువారు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారికి ఉంటారు. 15వ వచనం చదవండి ఒకసారి, అదే అధ్యాయం. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు ఏం చేస్తారని చెప్పండి? వారు యెహోవాకు ఏం చేస్తారు చెప్పండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. ఎలా చెల్లిస్తారు అంటే ఇలా. ఎలా చెల్లిస్తారంటే ఇంత ఘనముగా. దేవుడు నీ నోటి నిండా నవ్వుంచినప్పుడు, దేవుడు నీ బ్రతుకులో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసినప్పుడు, నీవు పొందలేవు అనుకున్న దాన్ని నీవు పొందినప్పుడు, బంధింపబడిన వాటిని దేవుడు విడిపించినప్పుడు, విడుదల నీకు ప్రకటించినప్పుడు నిజమైనటువంటి సంతోషాన్ని నువ్వు చూడగలవు. నిజమైనటువంటి సంతోషము నువ్వు చూచినప్పుడు తప్పనిసరిగా దేవునికి ఏమి చెల్లించాలి చెప్పండి? ఏమి చెల్లించాలి? నిజమైన ప్రహర్షాన్ని దేవుడు నీ పెదవులపై ఉంచినప్పుడు, నీ నోటి నిండా దేవుడు నవ్వునుంచినప్పుడు నీవేమి చెల్లించాలి? దేవుడు అన్నాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా గలడా అన్నాడు. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా గలదా అని యెహోవా మాట్లాడతాడు. 18వ అధ్యాయము 14వ వచనాన్ని చూద్దాం ఒకసారి. ఆదికాండ గ్రంథము 18వ అధ్యాయము 14వ వచనం చూడండి. త్వరగా నేను వాక్యాన్ని ముగిస్తాను. ఎందుకంటే ఎవరితో మాట్లాడుతాడు ఈ మాట చెప్పండి? ఎవరితో మాట్లాడుతున్నాడు? 18వ అధ్యాయంలో ఎవరితో మాట్లాడుతున్నాడంటే అబ్రహాముతోనూ సారాతోను మాట్లాడుతున్నాడు. సారా మెదటికి ఒక కాలం వస్తుంది, ఆ కాలాన్ని నీ ఒడిలో పొన్నంటి బిడ్డ ఉంటాడని చెప్పినప్పుడు సారా ఏం చేస్తుందంటే నవ్వుతుంది. కారణం ఏంటంటే అప్పటికి సారా వయసు ఎంత? ఎంత ఎంత అండి సారా వయసు? 96. ఎన్ని చెప్పండి, పర్లేదు. ఓ 9 సంవత్సరాలా? 90 సంవత్సరాలు సారాకి. అబ్రహానికి ఆటోమేటిక్గా. ఇప్పుడు మనం కూడా చేసుకుంటాం కదండి పెళ్ళిళ్ళు. ఎన్ని సంవత్సరాలు? సరి సమానం అయితే చెయ్యం. ఒకేలా ఆ మగాడి కంటే ఆడది పెద్దదైతే చెయ్యం, కొంచెం ఎత్తు ఎక్కువైనా చెయ్యం మగాడి కంటే. మా పిల్ల మీద ఎత్తు తక్కువ అంటాం కదా. అన్ని ఆటంకాలే. కానీ ఆ రోజున సారాయి గర్భము తెరవబడడానికి ఎటువంటి ఆటంకం లేదండి. దేవుడు అన్నాడు యెహోవాకు ఏం లేదట,
అసాధ్యమైనది ఏదీ లేదు. ఎందుకంటే ఈ సృష్టి యావత్తు సృజించిన వాడు ఆయనే. సృష్టికర్త, సృష్టికి లయకర్త ఆయనే. ఇందాక నేను పాడిన పాట అదే, సృజింప జంపు నాయనే, అంటే సృష్టించేవాడు ఆయనే, మరలా పిలుచుకున్న వాడు కూడా ఆయనే. ఎందుకంటే మన జీవితము మన చేతుల్లో లేదు. పుట్టినప్పుడు మనకు తెలియదు, చనిపోతున్నప్పుడు మనకు అసలే తెలీదు. మనకు తెలిసినదల్లా ఏంటంటే 21 సంవత్సరాల తర్వాత లేక 18 సంవత్సరాల తర్వాత జీవితం ఏదైతే ఉందో అది. అందున కొన్ని మర్చిపోతుంటాం, కొన్ని విడిచిపెడుతుంటాం, కొన్ని గుర్తుకు రావు. నిన్నటి రోజున నేను రాజమండ్రి వెళ్ళాను ఎవరినో పాస్టర్ గారిని తీసుకొస్తానికి. ఇప్పుడు ఆ పాస్టర్ గారిని తీసుకురావడానికి కూడా నేనే కారు వేసుకొచ్చానంట. నాకు తెలియదు అది. ఆయన అంటున్నాడు, పాస్టర్ గారు అబ్బాయి, పాస్టర్ గారు మీకు గుర్తుందా, నాన్నగారిని తీసుకొచ్చినప్పుడు కూడా మీరే కారు వేసుకొచ్చారు, పాలుగారి కారు అన్నారు. నాకు అసలు గుర్తే లేదు అది. ఇప్పుడు అమ్మగారిని తీసుకొస్తాను కూడా మీరే కారు వేసుకొచ్చారని చెప్తున్నాడు. అంటే దేవుడు చేసేటువంటి ప్రతి కార్యాన్ని మనం గుర్తుంచుకోవడానికి ఏముండదు, ఎన్నో మర్చిపోతుంటాం. అయితే మనం ఏం మర్చిపోవాలి? చేసిన ప్రతి మేలును మర్చిపోవాలి. చేసిన ప్రతి మేలును మర్చిపోతుండే దేవుడు తప్పనిసరిగా మర్చిపోయిన ప్రతి మేలును మన కొరకు దాచి ఉంచుతాడు. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నీవు మేలు చేయాలి, కీడుకు కూడా ఏం చేయాలి? మేలు చేయాలి. ఒకవేళ మేలు చేయలేని పరిస్థితులు ఉంటే అసలు కీడు తలపెట్టడానికి వీలు లేదు. దేవుడు తగిన కాలమందు మనల్ని హెచ్చించే వరకు కూడా ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దీన మనస్కులమై ఉండాలి. మనల్ని హెచ్చించిన తర్వాత కూడా ఆయన సంఘములో ఎదిగి ఒదిగి వర్ధిల్లాలి. ఈ రాత్రికాల సమయంలో వాక్యాన్ని మనం చూసినప్పుడు యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదని మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు కనుక ఈ రోజున ఎంతో కాలం నుండి బంధింపబడిన స్వరూప యొక్క గర్భాన్ని దేవుడు తెరిచాడు. ఆదికాండ గ్రంథంలో మనం చూసినట్లయితే 25వ అధ్యాయం 21 వచ్చిన మనం చూద్దాం. 25వ అధ్యాయం 21 వచ్చింది. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై ఎవరిని వేడుకున్నట్టురా గమనించండి.